దుబ్బాక పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రైతు నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతు నాయకుల సమావేశం బీజేపీ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వరంగల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో ఇచ్చిన హామీలను అరాకొరాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో 69 లక్షల రైతులు ఉంటే కేవలం 31 లక్షల రైతులకు రుణమాఫీ చేశారని ఆయన దుయ్యబట్టారు. సాంకేతిక లోపంతో రుణమాఫీ కాని రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులు కిష్టంగారి సుభాష్ రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్వేద మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విధానంగా రుణమాఫీ చేయడం, అదేవిధంగా రైతు భరోసా అని చెప్పి 7,500 రూపాయలు రైతు భరోసా ప్రతి రైతుకు అందిస్తానని చెప్పి ఇంతవరకు కూడా రైతులు ఆల్రెడీ నాటు వేశారు. నాటు వేసే కంటే ముందు రైతు భరోసా అనేది ఏంటంటే రైతులకు సహాయంగా ఉండాలి. కానీ ఆల్రెడీ నాటు వేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రైతు భరోసా ఇచ్చి కూడా అది విధంగా ఉపయోగపడుతుంది. రైతులకు ఉపయోగపడే విధంగా రైతులు నాటు వేసే కంటే ముందే రైతు భరోసా అందించాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఇంతవరకు కూడా రైతు భరోసా పేరు మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కలుపుకొచ్చి ఈ రైతు భరోసాను వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఎప్పటికీ రైతులకు అండగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తూ ఎప్పటికప్పటికీ రైతులకు ఇలాంటి విషయాలను చేరవేసే విధంగా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అధికారంలోకి రాకముందు మేము అన్ని పంటలకు కూడా 500 ప్రతి క్వింటాల్కు 500 మద్దతు ధర ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేస్తూ ఓన్లీ ఒక సన్నవడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి మోసం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పంటకు కూడా మీరు 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అనేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి మీపై ఒత్తిడి ఖచ్చితంగా తెస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రైతుల జోలికి వస్తే గత ప్రభుత్వం కూడా ఏదైతే స్థితికి వెళ్ళిందో రేపు మీరు కూడా అదే స్థితికి వెళ్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, మీరు పంట రుణమాఫీ రైతుల ఖాతాలు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు కూడా దాన్ని పరిణామంలోకి తీసుకొని రైతులు 64 లక్షల మంది రుణాలు తీసుకొని ఉంటే దానికి 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే ఎంతైందో, ఎంత బడ్జెట్ అవసరమో నీకు తెలుసు. కానీ అనేక ఆంక్షల వల్ల అనేక ఆంక్షలు పెట్టి రైతులను రుణమాఫీ సంఖ్యను కుదిస్తూ ఒక్కొక్క ₹1,00,000 ఈ తీసుకున్న మొత్తం 100కు 70% మంది రైతులను ఊచకోత పోస్తూ 30% మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ 70% మంది రైతులు కూడా గమనించాలి, మనకి ఎంతమందికి రుణమాఫీ చేస్తుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిందప్పుడు, ఈ రుణమాఫీ ఎంత, ఒక్క నెల నేను కడుపు కట్టుకుంటే 80 శాతం తీసి బ్యాంకులు వేస్తా అన్నది. ఏమండి రేవంత్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కడుపు కట్టుకోలేదా, దొంగతనం చేసినవా, మిగతా పైసలు ఏడిపోయినాయి, మిగతా రైతులు కాదా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కడుపు కట్టుకో, ఇంకా మిగతా రైతులు కూడా రైతులే. ఈ రైతులేని ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్, ఇది వాస్తవం. అతను కూడా అదే తోవపట్టిండు. మీరు కూడా మిమ్మల్ని రైతులందరం కలిసి తగిన కార్యాచరణ రూపొందించి మీ నిర్ణయాలు, మీ నియంత పోగడలను ఎక్కడికక్కడ ఎండగడుతూ మిమ్మల్ని దోషిగా నిలబెట్టి గద్దె కూర్చేదాకా
గద్దె కూర్చేదాకా మేము విశ్రమించామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతు సంఘర్షణ సభ వరంగల్లో నిర్వహించి సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇచ్చినటువంటి హామీలకు నేటికి అతి గతి అరాకొరగా హామీలను అమలు పరుస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీలో అనేక షరతులు విధించి అనేక మంది రైతులను డిస్క్వాలిఫై చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో రైతుల సంఖ్య 69 లక్షలు ఉంటే కేవలం 31 లక్షల మందికి మాత్రమే ఇవాళ రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఇవాళ అనేక మంది రైతులు కేవలం నిన్న కరీంనగర్లో ఒక సంఘటన జరిగింది. ఇవాళ కేవైసీ ఆధార్ పేరు మీద ఉన్నటువంటి దానికి రైతు పట్టా పాస్ పుస్తకం మీద ఉన్నటువంటి దానికి తేడా ఉందని చెప్పి వాళ్ళ కేవైసీ సరిగా లేదని చెప్పేసి రైతు రుణమాఫీ నిరాకరించిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ బేషరతుగా ఏ షరతులు లేకుండా అందరు రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఏ విధంగా ప్రకటించారో దానిలో కూడా షరతులు విధించి కోతలు విధించి రైతులను డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఇవాళ అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ రైతు బంధు లేదా రైతు భరోసా ఇవ్వడం లేదు, ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు రైతు భరోసా అమలు కాక రుణమాఫీ అమలు కాక ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా ఈ రేవంత్ రెడ్డి పాలన తయారైందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతులందరినీ కూడగట్టి ఉద్యమం చేయడానికి బీజేపీ కిసాన్ మోర్చా అన్ని మండలాల లోపల రైతు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమానికి మేము ఉద్యుక్తులమవుతాము. రైతుల విషయంలోనే కావచ్చు, రైతులకు రైతు బంధు మేము కేసీఆర్ గారి ప్రభుత్వం గుట్టలకు రాళ్లకు రప్పలకు ఇస్తున్నారని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు మీకు అధికారంలోకి ఇచ్చారు, మీకు అధికారం ఇచ్చారు. వారి విన్నపాన్ని మీరు పెడచెవున పెట్టి ఇప్పుడు 5,000 ఇస్తా, అప్పుడు 5,000 ఇచ్చిండ్రు, ఇప్పుడు 7,500 ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క రైతు బంధు ఒక్క ఖాతాలో జమ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు, నీవు ఒకటే మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం రైతుల తరఫున, రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోకపోతే ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై తగిన కార్యాచరణ రూపొందించి మిమ్మల్ని గద్దెదించేదాకా మేము విడిచిపెట్టామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు కూడా ఒకటే రాష్ట్రంలో ఆహ్వానించలేదు. కాబట్టి మనం ఇక్కడ ఎంపీగా మండగా గెలిపిస్తున్నాం. కాబట్టి ఎక్కువ శాతం ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, మనం ఎక్కువ కష్టపడేది అయితేనే వాళ్ళని గెలిపించుకుంటే మనకు మన పార్టీ గౌరవం ఉంటుంది. దయచేసి అందరూ కష్టపడాల్సిందిగా రైతులకు కిసాన్ మోర్చా అంటే రైతుకు ఒక వెలుగుకలండి. దయచేసి మీరు కిసాన్ మోర్చాలో ఎంత యాక్టివ్గా ఉంటే రైతు అంత యాక్టివ్గా ఈ భారతదేశాన్ని ఏలుతున్న ఒక నమ్మకం అండి. ఎందుకంటే ఇప్పుడు కిసాన్ మోర్చాలో చాలా రైతు వేదిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రభుత్వానికి అనుగుణంగా మనకు కూడా రైతు వేదికలో మన కేంద్ర ప్రభుత్వం బాగా ఉన్నది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. దీంట్లో ఈ రైతు వేదిక కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వామ్యమై రైతు వేదిక ఎప్పుడైతే నెలకొకసారిమో రైతు వేదికలు ఏర్పాటు చేశారు, దాంట్లో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో రైతులకు తెలియజేస్తే 100% న్యాయం జరుగుతుంది. దానివల్ల మనం ఎంతో బెనిఫిట్ పొందవలసి వస్తుంది. దయచేసి ఈ కార్యక్రమాలందరూ మీరు అందరూ యాక్టివ్గా పాల్గొనాలని మళ్ళీ ఒకసారి మీకు ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో నేను తెలియజేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా కార్యాలయానికి ధన్యవాదాలు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.